because this is my first time, but this is so nice. So, Brake. brake. That's it. Now it's going. Oh, it's doing itself only. Yeah, it does it all itself. So now, go forward now. Yeah. ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే అనకొండ దగ్గర ఉన్నాము, హన్మకొండ. అండ్ సైకిల్ చూడండి, వీళ్ళు ఏదో ట్రావెల్ చేస్తున్నట్టున్నారు, చిన్న చిన్న టూర్స్ అన్నట్టు. జస్ట్ ఇది అది మెరిడా బైక్, ఇది ఏం బైక్, ఇది అవెంటీ అంట, అవియంటియా సంథింగ్. అండ్ మనం వీళ్ళతో కలిసి అయితే కాఫీకి వచ్చినాము. Sorry. నీకేం కావాలి? కాఫీ. మీడియమా? కాఫీ తాగుతున్నాము. అండ్ ఇప్పుడైతే మేము ఏమనుకుంటున్నాము అంటే ఒక క్యాంపింగ్ వేసుకుందాం, ఎక్కడన్నా మంచి ప్లేస్కి వెళ్ళేసి క్యాంపింగ్ వేసుకుందామని చెప్పేసి అని అనుకుంటాను. అయినో మీరు రైడ్ చేసి ఆ రైడ్ బోర్ కొట్టేసింది. లైక్ మొత్తం చూసి జనాలని లైక్ అప్పటికే అంటూనే ఉన్నారు, ఏంది బ్రో నువ్వు రైడ్ చేయడానికి పోయినావా లేకుంటే జనాలను చూడడానికి పోయినావా ఇట్లా అని అంటున్నారు. సో ఒక్కటి చెప్తున్నా, మంగోలియాలో 2200 కిలోమీటర్ల వరకు మనం హార్డ్లీ ఒక 10-20 మందిని కూడా చూసిందో లేదో అనిపించింది నాకు, కలిసిందో లేదో. సో ఇక్కడ ఏంటంటే ఒక్కో కంట్రీ ఒక్కోలా ఉంటుంది. అలా అని చెప్పేసి నేను రోజు అట్లనే కష్టపడు అంటే కష్టపడుతున్నా, తొక్కుతున్నా. కానీ ఊకే అట్లనే కష్టపడితే చాలా బాగోదు, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు అట్లా చేయడానికి. బట్ మళ్ళీ ఇలాంటి కంట్రీస్ వస్తే, అలాంటి కంట్రీస్ వాటిలో మళ్ళీ నేను ఒక మంచి ప్లేస్ని అయితే చూసి ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. డోంట్ వర్రీ అండ్ బీ హ్యాపీ. అండ్ రాఘవ వచ్చిండు క్యాన్బెరా నుండి, కలిసేసి అట్లా మేము బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళేసి ఏమన్నా మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామనేది చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఒక అనకొండ అని చెప్పి షాప్ ఉంది, ఇక్కడ క్యాంపింగ్ సంబంధించినవి, క్యాంపింగ్ గేర్స్ అవి ఇవి బాగా దొరుకుతాయంట. సో చూడ్డానికి పోతున్నా అండ్ జస్ట్ అట్లా చూసి వద్దాం పదండి. ఇది మొత్తం క్యాంపింగ్, ట్రెక్కింగ్ దానికి సంబంధించిందే ఉంటుంది గాయస్. ఇట్లా ఓపెన్ చేస్తే అవుతుంది దానంతా అదే. నేను రాగానే అండ్ వాటర్ బాటిల్స్ అవి ఇవి ఏవంటే అవి దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ, సైక్లింగ్ సంబంధించినవి. ఇక చూడండి వాటర్ బాటిల్, నేను ఇది ఒకటి తీసుకునేది ఉన్నది. వాటర్ బాటిల్స్ ఇలాంటివి 2 తీసుకోవాలి నేను. ఇక నేను బరువు ఉన్నది కానీ ఇవన్నీ తీసుకోవాలి. ఇగో ఇది హైడ్రేషన్ ప్యాక్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఇందులో వాటర్ తాగొచ్చు మనం. వాటర్ ఇలా నింపుకుంటే జస్ట్ ఇగో ఈ పైప్ ద్వారా మనం నీళ్ళు తాగుతాం. నేను ఎప్పటికీ అది తీసుకుంటాను కదా. ఈ సైక్లింగ్ సంబంధించింది కెమెల్ బ్యాగ్ అని చెప్పేసి ఇవన్నీ బ్యాగులు అవి ఇవన్నీ బాగున్నాయి కదా. ఇలా మొత్తం క్యాంపింగ్ సంబంధించింది, క్యాంపింగ్ గేరు, ట్రెక్కింగ్ గేరు, బ్యాక్ ప్యాక్లు, ఇక మొత్తము ఇక టోటల్ ఈ వాట్ నాట్ అంటారా మొత్తం అవన్నీ ఉంటాయి అన్నట్టు. అబ్బా ఇక్కడ మంచిగా ఉన్నాయి సన్నటివి. నేను అది పెద్దది తీసుకున్నా కానీ ఇది తీసుకుంటే అయిపోయాయి. ఓకే, ఇది కొంచెం హల్కా కూడా ఉన్నట్టున్నాయి. ఈ బెడ్ లాంటిది ఫ్రెండ్స్, మంచిగా తీసుకొని పండుకోవచ్చు. కింద ఈ మ్యాట్లు ఇవన్నీ. సో సామాన్ అంతా తీసుకున్నాము. అండ్ ఇంకా అక్కడ వాటర్ బాల్స్ అవి కొనుక్కుందాం అనుకున్నా కానీ కొంచెం కాస్ట్లీ ఉండే, తీసుకోలేదు. అండ్ అక్కడ నుండి అయితే మళ్ళీ రూమ్కి వచ్చేసాము. అండ్ రూమ్కి వచ్చేసి మన సామాన్ అంతా ఇక్కడే ఉంది. యాక్చువల్గా క్యాంపింగ్ కోసం మనం బయటికి వెళ్తున్నా అండ్ క్యాంపింగ్ చేసుకుంటా అండ్ తొందర బ్రిస్బేన్ అయితే వెళ్ళిపోయి అక్కడ నుండి మళ్ళీ న్యూజిలాండ్కి ఫ్లై అవ్వాలి. అది ఇట్లా అంటున్నది. వీలైనంత వరకు తొందరగా కవర్ చేసుకొని వెళ్ళిపోతా. సరే ఇప్పుడైతే ఇక్కడ ఏదో ఫేమస్ ప్లేస్ ఉందంట, దానికైతే వెళ్తున్నాం, చూద్దాం పదండి. అవన్నీ డోర్ కాడుకుంటూ రావడానికి దీనిలో బంధిస్తే సావదా బ్రో? దీంట్లో ఏదో ఉన్నదన్నాడు, పాము ఏదో. చిన్న బల్లి ఉంది గింతది.
ఇలా పాములు పోవా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న, ఒక కాఫీ తాగుదా రారన్న? కింద ఎక్కడ? లేదు బ్రో, పోయినట్టు గల్ల ఎన్ని రోజులని బతుకుతుంది అది? ఏమన్నా తీయాలా? బయటికి తీయాలా? లాన్ రూమ్ మూరు లాన్ మూవర్ ఇట్లా. పెట్రోల్ బకెట్ ఇంకా లాడుతున్నదేమో. పెట్రోల్ బకెట్ అది పారా. దిస్ వన్ ఇంకా ఇంకా ఒకసారి అది అది టెంట్ ఆ టెంట్ ఇచ్చిపోతా నాకొద్దు. ఇది 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 ఉన్నా ఇంకేమైనా కావాలో చెప్పు, జల్దీరా చెప్పు. వెళ్ళానంటే పాము ఏమో ఉందట, చూసిరట. పాము బల్లె లైక్ పెద్ద లిజార్డ్ లాంటిది, దానికోసం భయపడుతున్నారు. అయితే నేను లోపలికి వచ్చి ఏమేమి వాళ్ళు తీసిస్తున్నా. ఇంకే ఉరికొస్తే ఏంది భయమా ఏంది దానికి? లేదు ఇలా ఇదేమైనా కావాలా? ఇది క్రేజీ. సో ఫైనలీ వీఆర్ లీవింగ్ ఫ్రమ్ హియర్ అండ్ పోతున్నాము. ఎక్కడికి పోతామో తెలియదు. చలో బాయ్ బ్రో. మళ్ళీ సాయంత్రం వరకు దగ్గరే కాబట్టి వస్తే వస్తానన్నాడు. చూద్దాం. పాపం బ్రో బాగా బిజీగా ఉన్నాడు, అందుకే జాయిన్ కాలేకపోయిండు. లేకుంటే మాత్రం కష్టమే. బాయ్ ఫ్రెండ్స్. మీ జాగ్రత్త, మీ బలిని జాగ్రత్త చూసుకోండి. సో అక్కడ నుండి అయితే ఇక బీచెస్కి వచ్చాము. బీచెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, శాండ్ డ్యూన్స్ లాగా. కానీ మొత్తం మట్టి, అటంతా మొత్తం ఇసుకనే ఉంది. అండ్ బాగా గాలి కొడుతుంది. డ్రోన్ ఎగిరిద్దామన్నా కూడా కుదరట్లేదు. సో ఇంకా కొంచెం ముందు పోయి చూస్తాం. హే హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఏమైందంటే నైట్ సైకిల్ అయితే బ్రేక్ డౌన్ అయింది. నైట్ ఇక్కడే పండుకున్నాను క్యాంప్ వేసుకొని. మీరు చూడొచ్చు, ఇది అక్కడ హోటల్ ఉంది, వాళ్ళు ఏం అనలేదు. అండ్ అక్కడే ఫుడ్ తిన్నా కాబట్టి వాళ్ళు ఏమనలేదు. అండ్ ఇక్కడైతే క్యాంప్ వేసుకున్నాను. సో మన వాళ్ళు నాకు చిన్న సైకిల్ పార్ట్స్ అయితే పోయినాయి, అవి తీసుకొని అయితే వచ్చారు. అండ్ థ్యాంక్ యూ బ్రో. అండ్ బ్రో పేరు వచ్చేసి అభినవ్ ఫ్రమ్ హైదరాబాద్. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ నుండే. శ్రావణి దివ్య. నాకు ఒక రోగం ఉన్నది, తొందరగా పేర్లు మర్చిపోతాను. మనుషుల ఫేసులు మాత్రమే గుర్తుంటాయి, మైండ్ ఎక్కువ పేర్లని గుర్తుపెట్టుకోలేకపోతుంది, అదేంటో. అండ్ పొద్దున్నే టైం ఎంత అవుతుందంటే, ఎంత 7 గంటలకు 6:40 నిమిషాలకు ఫోన్ చేసి అన్న లేచినావు అని అంటే, అంటే ఎక్కడున్నావు అని అంటే నేను ఇంకా లేవలేదు, అప్పుడే లేచేసి ఇక వచ్చేసిన. టెంట్ మీద మొత్తం తేమ ఉంటుంది. అండ్ చాలా ఫుడ్ కూడా తీసుకొని వచ్చారు నా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు సైడ్ ఉంటే మంచిగా మొహాలు కనబడతాయి, లేదంటే తర్వాత పోయిన తర్వాత అయ్యో నేను అలా పడ్డానే అని చెప్పేసి అనుకోకూడదు. థ్యాంక్ యూ. ఆమె వెనకనే ఉంటుంది, బయటకు వస్తే బాగుంటుంది. మేము పెళ్ళికి కూడా ఫోటోలు తీసుకోలేదట, అంత దిగుబడుతుంది కెమెరాకి. థ్యాంక్ యూ. ఇంకా ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. నెక్స్ట్ న్యూజిలాండ్ రైడ్ కి కూడా చాలా బాగా చేయండి. తప్పకుండా ఇన్స్పిరేషన్. ఇంకా కొంచెం పొగడండి. రాత్రి నుంచి పొగుడుతూనే ఉంది. అసలు ఉండాలి, ధైర్యం ఉండాలి చేసేటందుకు. నిజంగానే పొగుడుతారా? రాత్రి అంతా పొగిడి పెట్టింది. అందరికి చెప్తుండే అనమాట. మీకు ఫిట్నెస్ కానీ ధైర్యం కానీ ఫుల్ ఉంది, కరేజ్ ఉండాలి చేయడానికి. అంటే వేరే కంట్రీ, మన కంట్రీ అంటే వేరే కంట్రీలో డిఫరెంట్ గా ఉంటుంది. మన కంట్రీలో అంటే అంత మన వాళ్ళే ఉంటారు, జర నడిచిపోతుంది అంటే అది కూడా కష్టమే.
సైకిల్ మీద అసలు బండి మీద పోవడమే కష్టం. కష్టం అనుకుంటే ఇక సైకిల్ మీద ఆస్ట్రేలియాలో ఉట్టిగా మేము కార్ రైడ్కే పోతేనే ఇప్పుడు అమ్మా, అయ్యా సిడ్నీ టు బ్రిస్బెన్ గోల్డ్ కోస్ట్ పోతేనే మాకు అబ్బా అనిపించేస్తుంది. మీకు సైకిల్ మీద ఇంకా ఇంకా చాలా టెంట్ ఇట్లా క్యాంపింగ్ చేసుకుంటా కష్టమే. అది కొంచెం డిఫరెంట్, కొంచెం కష్టమే ఉంటుంది. నా ఫేవరెట్ ఫుడ్ ఇప్పుడు పాలకూర. ఇది ఇక్కడ ఎట్లా తెలుసా, పచ్చిగానే ఇస్తారు. ఇది తింటే హెల్దీగా ఉంటుంది చెప్తాను కదా. ఫైబర్, కార్బోహైడ్రేట్స్, పప్పు అంటే ప్రోటీన్. నాన్ వెజ్ తినని వాళ్ళు పప్పు తింటే ప్రోటీన్లు వస్తాయి. పప్పు అండ్ క్యాప్సికమ్ కర్రీ కూడా చేసారు. సో క్యాప్సికమ్ చిక్ పీస్ నెక్స్ట్ లెవెల్. మంచి పాడు. నా ఫేవరెట్ మష్రూమ్, సారీ క్యాప్సికమ్ కాదు, మష్రూమ్ చిక్ పీస్. థ్యాంక్ యూ అభినవ్ బ్రో, బాగానే ఉంది నువ్వు. రైడ్ స్టార్ట్ చేసినాక నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇదేమో హైవే, ఇదేమో లెఫ్ట్ తీసుకోమంటుంది. అయితే తీసుకోమంటుంది కరెక్టే, కానీ ఇక్కడ ఒక అడవిలోకి వెళ్ళి తీసుకోబోతుంది సైకిల్ రూటు. అండ్ ఒక 10 కిలోమీటర్లు ఎక్కువ ఉంది ఎటు మనం పోర్ట్ మ్యాక్వెరీన్ సైడు. అక్కడ రోడ్డు ఉందా లేదా అనేది నాకు డౌట్ కొడుతుంది. ఆడదాకా పోయినాక రోడ్ లేకుంటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా తెలుస్తలేదు. హైవేలో పోతేనేమో ఇదే వెహికల్స్ బర్ర పోతాం. ఇటు పోతేనే బెస్ట్ అనుకుంటానా. చూద్దాం, ఇటే పోతా సైకిల్ రూట్లో. నేను అట్లా వెళ్తా ఉంటే ఒక ఏంటో ఇది కాఫీ ఇట్లా దొరికే అవకాశం ఉంటుంది. కాఫీ కాఫీ తాగి వెళ్తా. బనానా బ్రెడ్, కస్టర్డ్ డ్రాప్స్. Hi, can I get coffee? ఇక్కడ కాఫీ ఉంది $5 అంటే 5 25 275 రూపాయలు ఇవ్వదు ఒక్క కాఫీకి. చూసారా, ఇదైతే 6,30 300 రూపాయలు. హే హాయ్ గైస్, నేను ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నా ఫీల్డ్ సైడ్. ఒక అతను ఏమన్నాడంటే, అంటే ఒక ఆయన ముసలాయనే, ఇక్కడ మా ఫామ్ ఉంది, నువ్వేమైనా వర్క్ చేస్తావు, నీకేమైనా వర్క్ కావాలని అన్నాడు. అంటే నాకు వర్క్ నాకేం అర్థం కాదు, కానీ మనకు వీడియో వస్తుంది కదా, చాలా చేస్తా అని చెప్పిన. నేను డబ్బులు ఇస్తా అన్నాడు. అండ్ నాట్ ఫర్ మనీ బట్ ఎక్స్పీరియన్స్ కోసం. సో చేస్తా అని చెప్పిన. సరే అని చెప్పేసి అతను వాళ్ళ ఇంటికి రమ్మని అతను వెనక రమ్మన్నాడు. హాయ్, యా వాట్స్ యువర్ నేమ్? టోనీ. మా దగ్గర my name is Ranjit. Where are you from? What, Jack Russell Terrier? Who? This is Jack Russell Terrier. This dog. Dog, yeah. Jack Russell Terrier breed. Jack Russell, yes. You know, I'll show you one thing. Come inside. You want a drink? No. Yeah. Oh, Mine. yours, hey. Hey, That's Zanny. hey, buddy. What's your name? Come inside. What's your name? Yeah, Ranjit. Ranjit. Yes. I have a son. Look at him. Hey, hi, buddy. Yeah, come. Oh, it's my favorite. You like my farm, Ranjit? This one. This Yeah. is my farm. Okay. Okay. Come inside. Okay. Just don't worry about your boots. It's okay. It is okay. It's fresh. Come in. This is Clayton. Hi, Clayton. Oh, Clayton. Ranjit. how are you? Ranjit. Good. Yeah. You want a drink? Cold drink? No, it's okay. Or hot drink? You want coffee or tea or cold water? Water is enough for me. Water is enough? Yeah. We have water on tap. Yeah, it's okay. Not cold, out of the fridge. Look at that. Yeah. With some Yeah. ice.
Yeah, this is Ranjit. I am from India. India. I'm cycling all over the world. I'm coming from India to Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea, Taiwan, Mongolia, Australia. So 41,000 kilometers, 4 years. It took 4 years to reach here. 41,000 kilometers. Goodness. Yeah. So, and I'm an influencer. Influencer, YouTube and Instagram. Instagram. And influencer. He has Instagram. I don't. Yeah. I'm an influencer. Oh, really? Yeah. I'm a blogger. Really? Yeah. Thank you very much. Have a seat. Yeah, sure. Do you want to stay here one night? Okay. You can. Okay, what to do? Like, What do you have to do? yeah. I milk the cows later. We have Okay. lots of cows. Okay. You can take your helmet off if you like. Yeah, sure. Okay. Where will he sleep, Peter? In the spare room. I want to like. Have a rest. You'll need a shower. No, Rish. No. I want to experience like Farming. Yeah. Okay. You said like you want to work, you want to do work. Then I thought that one day I will do. You just want to experience. You want to look and experience. Whatever. You say whatever I do. Like You do. So what is your profession in your country? I'm a pharmacist. Pharmacist. Yes. Oh, okay. You do the tablets, all the tablets. Everything. I know Okay. everything. I have a knowledge about tablets and making tablets and everything. All right. Can you check my health? Yeah. Are you a doctor? But I can prescribe the medicine. Oh, can you? You have anything? You have any medicine or whatever? I can. No, I just had an operation because I was a big fat man. Oh, So they liposuction? They took the gut, cut my gut up. You know. You know that operation? Yeah, liposuction. Weight loss. Weight loss. Yeah, they remove the fat from your body, Yes, right? yeah, I or know, they I know. cut some off. Yeah, yes. I know. Oh. You know. Oh. Yeah. So I can give you the spare room. Okay. No, but I have a camping tent. Oh, camping tent. Yeah. you can sleep in the room. Okay, no problem. If you want to. Yeah, no problem. No problem? That's amazing. So what will we do now, Clayton? Clayton, you're going up to bale the hay soon? Because I think it's going to rain. Clayton's going baling. I'm baling all the hay. Okay. So is there any bags you want to put inside here? Or do you want to put your bike up on here? Yeah. Were you on the highway? Were you riding on the highway? Yeah, I passed you. Yeah. Yeah. So pass me? Yeah. So this is what I'm going to do now. Oh. So it's raking it Uh-huh. and then putting it in the round bales. సో నాకు ఒక పని కుదిరింది. అతను ఏమన్నాడంటే 1 వీక్ కూడా ఉండొచ్చు ఇక్కడ నువ్వు అని అన్నాడు. 1 వీక్ నేను ఉండను, కానీ 1-2 days ఉంటా కావచ్చు, 1 days ఉంటా కావచ్చు అని అన్నా. అంటే సరే అని అన్నాడు. వాట్ ఈస్ హిస్ నేమ్? Zenny. Zenny. Hi Zenny, how are you? Zenny, hop up. Oh, how old is? Probably 1 and a bit years. Oh. Is he trained? Huh? Trained? And his name? Trixie. Trixie. Hi Trixie. Yeah, Okay, done. Trixie. చలో జెన్నీ మళ్ళీ వస్తారా? What is that, sir? India to Australia. Yeah. You need to fix that. I have this. Then I have to fix. I have to stick it. సో నేనైతే ఇంకా వర్క్కి వెళ్తున్నా. నన్ను ఏ పని అయితే చూద్దాము. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. చూద్దాం. ఇక్కడ పాల్విండుడు అవి ఇవి చాలా ఉంటాయంట. అండ్ చూడండి ఫార్మేట్లో నేను ఇక్కడ రావడం కూడా చాలా హ్యాపీ. నేనైతే మంచిగా 2-3 రోజులైనా ఉంటా. నేను అది ఎక్స్ప్లోర్ చేయకుండా పర్లేదు. ఇది కూడా మెయింటైన్ చేస్తాను. So you are too. Next level. Hey, hi guys, good morning. Deepak and I are doing work together. This is my best experience maybe in Australia. I never did that. The bale is going now. You see the front thing spinning.
So now we put the pickup down, Oh, yeah. and you can see the grass pulling through in a second. Okay. It's a grass pulling? It'll go through the machine, and then it'll make a bale. సో ముందున్న గ్రాస్ అంతా ఇది ఫుల్ చేస్తుంది. ఫుల్ చేసి మొత్తం అక్కడ ఫుల్ చేసి మొత్తం ఒక గడ్డి కట్టలా కడతారు అన్నట్టు. Hey, music. Don't forget that little bit down the corner of this paddock, remember? Yeah, just make sure you don't forget. That netting there, so that is, it'll go two full revolutions of the bale. So I can turn that up, I can turn that down. So you got, and then here is 1 to 10 of how compact the bales are. ఓకే. And then we've done 75 bales today, yesterday. 75 yesterday. So, and we've made probably about 600 in the last week. Oh, 600? Yeah. Oh my goodness. Yeah. So you got to cut it, flick it out everywhere, and then rake it, bale it, wrap it, and then take it back home. Okay. Then you will sell that? No, we feed it to the cows Okay. in winter time. Yeah, you have 500 cows, right? Yes, yeah. Oh, we better go in there and do that one. That one? Yeah. Hang on. Okay. So So if we turn it auto, then we we do it manually. Yep. So this is just your gears. So be one slower. You just go up. ఇక్కడ ఉన్న గడ్డి అంతా ఇప్పుడు ఇది కలెక్ట్ చేస్తాయి అన్నట్టు. Oops, sorry. ఓకే. సో కరెక్ట్ దాని కిందికి పోవాలి. Just have to get straight. యా అదర్వైజ్ ఓకే. ఓకే ఇట్స్ కలెక్టింగ్. Yep. See it? యా. So it just turns the oil on, so that when it needs to open the back door to let the bale out, ఓకే. it'll let it out. Without no oil, it can't do that. ఓకే. So now it's telling me to stop. See the netting going on? And then you watch over on the right hand side, that thing, it'll flick down to cut it. And then it lets the bale out. And it'll be ready to go right now. Done. Done. Just like that. So easy. Yep. Oh, nice. And then just sit back and listen to some music. ఇతను మనోడు మనకు నేర్పిస్తున్నాడు ట్రాక్టర్ అయితే నడపాలనేది. అండ్ ఇది చాలా ఈజీ ఉంది చెప్పాలంటే. మనోడు బండి మీదకి వెళ్ళి పడ్డాడంట. సో కాబట్టి కొంచెం చెయ్యికి ఇరిగిపోయింది అది. సో కాబట్టి నాకు ఏమంటాడు అర్థం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఐఎమ్ డూయింగ్ గుడ్ రైట్. Yeah. I'll steer for the corner bar. ఓకే. ఇట్లా రెండు చేసి రా నాకు తెలియదు. బట్ నాకు కారే నడపడం రాదు, అంటే వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. బట్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ బ్రో. కూల్. హౌ కూల్ ఇస్ దిస్. గడ్డి గట్టలు పోయడానికి వచ్చిన బికాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం, బట్ దిస్ ఈజ్ సో నైస్. సీరియస్లీ నాకు వచ్చేసింది, ఒక టర్న్ కూడా తీసుకున్నా. అండ్ ఈజ్ రియల్లీ హ్యాపీ. నాకు పని వచ్చింది. పని నేను ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో సొంతంగా కష్టపడి పని చేస్తున్నా. ఇదేం కష్టం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది చాలా స్మూత్గా ఉంది.
అండ్ సీట్ కూడా అసలు ఎగరట్లేదు, భలే ఉంది. దిస్ ఈజ్ సో స్మూత్ మ్యాన్ సీట్. Saddle is so smooth than my bicycle. We're going to spit a bail out. Remember, down, brake. I'll go get a video for the outside. Righto, let's go. We are in B4, right? Well done. Yeah, I did well. Well done, boss. Thank you. గ్రేట్ గ్రేట్ చేసేసారు, నేర్చుకున్నా, చేసేసారు. అక్కడ నుండి ఇక్కడ మిల్క్ ట్రక్ దగ్గరికి వచ్చాను. ఇంకో మిల్క్ అన్ని ఇప్పుడు వీళ్ళు పిండిన మిల్క్ అంతా ఇందులోకి ఎక్కించుకుంటారు ఇప్పుడు. నా పొట్టి కనిగాడు. చాలు గో. He loves me so much. He loves me so much. You won't want to leave this place. You want to stay for a long time. You I like love him. Really? Yeah. We the won't house, the new house there for you. get. You want to live? No, we won't get visa. You what? We won't get visa. Why not? Because Too much trouble. Holiday visa. holiday visa. Yeah. Can you get a holiday visa? Maybe, I don't know. I actually 2 times I got rejected my visa for this Australia. After that time I got visa. Zenny, come. Come, Zenny. Then you hop off. Zenny, come, Zenny. Hey. Where is your buddy? He's a good boy. Then hop up. Hop up means? Yeah, hop up on the. He hops up on you. Hey, he's Trixie. Trixie. Come on, Trix.